జాన్సన్ చెప్పినవన్నీ కరెక్టే, కానీ ఎప్పుడు ఎవడు మానేస్తాడో తెలియదు. పడిపోయిన ఇప్పుడు పడిపోయిన వాళ్ళందరూ ఒకప్పుడు మహానుభావులే. ఆఖరికి లూసిఫర్ కూడా ఒకప్పుడు మహానుభావుడే. కనుక మనం చెప్పినవి కరెక్టే, కానీ అని చెప్తా ఉంటే మనకేమనిపిస్తుంది తెలుసా? నిలిచి ఉండేవాడే కరెక్ట్. హల్లెలూయా. తాను పడిపోకుండా నిలుచున్నవాడు ఎప్పుడు కూడా పడకుండా జాగ్రత్త పడాలన్నట్టుగా, ఏదో పరిచర్య ఏదైనా సరే ఆయన కృప ద్వారా పొందింది. దేవుడు ఆశీర్వాదం ఇస్తేనే కానీ అవి విస్తరిస్తాయి. సో మేము చేస్తున్న పరిచర్య కూడా దేవుడు అప్పగించిన పని. అది విస్తరించడానికి ఒక కారణం ఉంది. కరోనాలో మా తమ్ముడికి మరదలకి బాగాలేనప్పుడు నేనే తిరిగేవాడిని ఏఎఫ్జేలు. వినండి అబ్బా, కరోనాలో నెలలో 32 ఏఎఫ్జేలు వెళ్ళేవాడి ఒక్క నెలలో. అప్పట్లో, ఇప్పుడు ఎక్కువైనాయి. అట్లాంటి టైంలో అందరూ నా గురించి ఎక్కువ ప్రార్థన చేశారు, నార్త్ గురించి ఎక్కువ ప్రార్థన చేశారు. నార్త్ ఇండియా గురించి అప్పుడు సేవకులు వెళ్ళిన చోటల్లా నేను చెప్పడం, మా తమ్ముడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు, నేను కూడా ఇంకొచ్చి చెప్తున్నా. కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్లుగా ఎప్పుడైతే ఐఎఫ్జేలలో నార్త్ ఇండియా గురించి, ప్రత్యేకంగా నా గురించి సేవకులందరూ ప్రార్థన చేయడం ప్రారంభించారో, నార్త్లో పరిచర్యను దేవుడు విస్తరింపజేశాడు. హల్లెలూయా. అంటే నేను చేస్తే సరిపోలే, ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలని. అందుకని ఐఎఫ్జేలో మనందరి పరిచర్యలు ఉన్నా సరే మనకి ప్రార్థన చేసేవాడు ఉంటే మన పరిచర్య విస్తరిస్తుంది. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారా ఐఎఫ్జేలో అనుకోకండి, ప్రార్థనే మనకి అన్ని విధాలా సహకారిస్తుందని చెప్పడానికి రుజువు ఎవడంటే నేనే. ఈ మాత్రం నార్త్లో ఒకప్పుడు వెళ్తే 2-3 కూడా ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు 100 మంది వస్తారు. అది కరోనా తర్వాతనే సేవకులందరూ ప్రార్థన చేయటం వల్ల ఆ పరిచర్య అట్లా విస్తరించింది. దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. మరొకసారి మేము కొంచెం ఆలస్యం అయ్యాం. ఓ బ్లాక్ కాఫీ తాగడంలో కొంచెం లేట్ అయిపోయింది. జేమ్స్ గారు మన్నించాలని కోరుతున్నాం. నేనే స్ట్రిక్ట్ అంటే నాకంటే స్ట్రిక్ట్ అయినా. పరిశుద్ధ గ్రంథంలోంచి నెహెమ్యా గ్రంథం. అవునా? సరే, బంద్ అయింది. పరిశుద్ధ గ్రంథంలోంచి నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం చదువు. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. నా దేవా, ఈ జనములకు నీవు చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ సన్నిధికి వస్తున్నాం. నీ దాసులమైన మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలు బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ రాత్రి కాలం నీ లేఖనాలను ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో వచ్చి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీద్దాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము ఆఖరి వచనం. నా దేవా, ఈ జనములకు నీవు చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించు. సరే, ఐఎఫ్జేలో ఇంకా వేరే వేరే ప్రార్థన గుంపులలో, సహవాసాల్లో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఐఆమ్ ఫర్ ఇండియా అని, ఐఆమ్ ఫర్ జీసస్ అని. దీనికంటే ముందుగా భారత ప్రేమ మూమెంట్ అని, అది 80s ప్రారంభించారు జాషువా పట్టాభి గారు.
మీకు తెలిసి రాజమండ్రి జాషువా పట్టారు భారత్ ప్రేయర్ మూవ్మెంట్ అని స్టార్ట్ చేశారు. ఇది మనకు తెలిసిన వాళ్ళు, మనకు తెలవని వాళ్ళు పెద్దోళ్ళు ఎంతమందో స్టార్ట్ చేసి ఉంటారు ఎన్నెన్నో ప్రేయర్. ఏ ప్రేయర్ అయినా ఉద్దేశం ఏదో దేశం రక్షించబడాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేశం రక్షించబడినట్లుగా బైబిల్లో ఏముందంటే, ఒకడు తను తాను తగ్గించుకొని ఆయన వైపు తిరిగితే దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. అయితే ఇప్పుడు చేసే ప్రార్థనలు ఎట్లున్నాయంటే, ఎవరిని తగ్గించుకోవట్లేదు, ఆయన వైపు తిరగట్లేదు, కానీ ప్రార్థన అయితే గ్యారంటీ చేస్తున్నారు. దానివల్ల దేశం బాగుపడతలే. మరి బైబిల్ మాట కరెక్ట్ అయితే, తను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే దేశాన్ని ఒక్కడన్నా గుంపులు ఎంతమంది ఉన్నాయి, ఎన్ని ఫెలోషిప్లు, ఎంతమంది ప్రార్థనలు, ఎన్ని గంటలు ప్రార్థనలు, దేశం అయితే బాగుపడుతుంది. అయ్యా సౌండ్ సర్టిఫికెట్. సో ప్రార్థనలు బాగా పెరుగుతున్నాయి, కానీ తను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసే వాళ్ళు తక్కువైపోతున్నారు. అందుకని దేశం బాగుపడతలేదు. ఎవరైనా ప్రార్థన చేయండి అంటే ప్రేరేపించబడ్డ వారు ప్రార్థన చేసేదానికంటే కూడా పేరు చెప్తే ప్రార్థన చేసేవాడు ఎక్కువసేపు చేస్తాడు. గమనించారు మీరు? ఎక్కడైనా సరే ప్రేరేపించబడిన వాడి ప్రార్థన అంటే ఎంత ఉంటుంది? పేరు చెప్తే చేసే ప్రార్థన చాలా పెద్దగా ఉంటుంది. అంటే పేరు చెప్తే చేసే ప్రార్థన చల్లదంటలేదు, కానీ అది ముందు నుంచి సిద్ధపడింది అయితే హృదయంలోంచి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ప్రార్థన. ఆ ప్రార్థనలన్నింటినీ కూడా దేవుడు అంగీకరించి జవాబు అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంలో ఇప్పుడు చదువుకున్న మాట, ఈ ప్రజలకు నేను చేసిన ఉపకారాలన్నింటిని బట్టి మేలు కొరకే నా మీద నన్ను దృష్టించమని ప్రార్థన చేశాను. అసలు ఏమైంది దేవుని బిడ్డలకు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, నెహెమ్యా గ్రంథంలో మొదటి నుంచి చూస్తే, నెహెమ్యా అనేవాయన ఉద్యోగం చేసుకునేటప్పుడు ఒక మాట నేను ఎక్కడైనా చెప్తుంటాను, మళ్ళీ చెప్తాను మీకు కూడా. అది మీకు తెలిసిన మాట అయితే సంతోషం, తెలియకపోతే ఒకసారి ఆలోచించండి. ఏంటంటే, బైబిల్లో నా సేవకుడు అని యేసుప్రభు దేవుడు ప్రస్తావించిన ప్రతి వాళ్ళు కూడా గుడారంలో యాజకత్వం చేసిన వాళ్ళు కాదు. అమ్మ వింటున్నా చిన్న? నా సేవకుడైన దావీదు రాజుగారు, నా సేవకుడైన యోబు బెస్ట్ ఫాదరు. వింటున్నావమ్మా? నా సేవకుడైన యోసేపు ఏం చేశాడు? దేశాన్ని పరిపాలించాడు. నా సేవకుడైన దానియేలు వాళ్ళు ఏం చేశారు? ఇలా లెక్క పెట్టుకుంటా పోతా ఉంటే సేవలో గుడారంలో యాజకత్వం చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు, దేవుని చేత సేవకులను పిలువబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఎవరైనా సరే పులిపిటి ఎక్కి చెప్తేనే సేవకుడు, మిగతా వాళ్ళు ఎవరో అసలు లెక్కలేదు. కానీ బైబిల్లో యేసు ప్రభు బైబిల్లో రాసిన దాని ప్రకారం నా సేవకులైనటువంటి వారిని ఎవరి పేర్లు ప్రస్తావించారో అందులో మెజారిటీ గుడారంలో యాజకత్వం చేసిన వాళ్ళు కాదు. సేవలో యాజకత్వం ఒక భాగమే, కానీ యాజకత్వమే మొత్తం సేవ కాదు. ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, దేవుని ప్రజల కొరకు ఏం చేశాడు అని రాసింది చదువుతున్నాం మనం. ఏంటంటే, మొదటి అధ్యాయంలో ఆయన చెప్తారు కదా, నెహెమ్యాకు ఒక ఉద్యోగం ఉంది. అమ్మ అందరూ వింటున్నా? నాకు ప్రశ్నలు వేసి అలవాటు ఉంటుంది, ఎవరిని ప్రశ్న ఎత్తానో చెప్పలేదు, మీరేం బాధపడకుండా చెప్పాలి. నెహెమ్యాకి ఉద్యోగం ఉంది, ద బెస్ట్ పోస్ట్ ఉంది. ఎక్కడ బెస్ట్ పోస్ట్ అంటే, పొద్దున్న రాజుగారిని కలిసే ఉద్యోగం, అబ్రాడ్లో జాబ్, విదేశాల్లో జాబ్, మంచి ఉద్యోగం, మంచి జీతం, ఫ్యామిలీ అన్నీ బాగున్నాయి. కానీ ఆయన మనసంతా కూడా ఎప్పుడు కూడా యెరూషలేము మీద, ఇశ్రాయేలు మీదే ఉంటుందట. మన పిల్లలు ఎక్కడ పనిచేసినా సంఘాల్లో వాళ్ళకి నేర్పించాలి. మరి నువ్వు ఏ దేశమైనా పో, ఎక్కడ నీ మనసంతా నీ మందిరం మీద, సేవకుడి మీద ఉండాలని చెప్పాలి. హల్లెలూయా. వాడు ఊరు దాటంగానే మనం ఎవడంటాడు, మర్చిపోయినట్టు చేస్తారు. అక్కడ దాకా వెళ్ళడానికి ఇదే సంఘం ప్రార్థన చేశారు, ఇదే సేవకుడు వారి గురించి చిన్నప్పటి నుంచి చేశాడు, ఆయన మర్చిపోతారు జనాలు. అక్కడికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఇంగ్లీష్ చర్చికి వెళ్ళినంత మాత్రాన నీకు ఇంగ్లీష్ ఎట్లా వచ్చిందిరా, ఇక్కడే కదా నేర్చుకుంది, అవి మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నెహెమ్యాకి మంచి ఉద్యోగం ఉంది. నెహెమ్యాకి
ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, నెహెమ్యాకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు. అయినా సరే ఆయన నడుము కట్టుకుంటున్నాడు. దేని కొరకు అంటే దేవుని ప్రజల కొరకు. హల్లెలూయా. అక్కడ రాసింటే ఏమని రాసిందంట, యెరూషలేముకు వచ్చినటువంటి వాళ్ళ గురించి మొదటి అధ్యాయంలో వచ్చి మొదటి 2 వచనాలు చదువునానా. నా సహోదరులు యూదులలో కొందరు వచ్చింది. శరపడిన శేషంలో తప్పించుకొని యూదులను వచ్చి యెరూషలేముకు వచ్చి నేను వారిని అడగగా వారు శరపడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో నమ్మకాల సంఘము నిద్రలు పొందుతున్నారు. మరియు యెరూషలేము ప్రాకారం అనుకూలమైనది, దాని గుమ్మలను అగ్నిశక్తి కాల్చివేయమని వారు నాకు చెప్పింది. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశం నుండి దేవుని విజ్ఞాపన చేసింది. నెహెమ్యా కూడా ప్రార్థన ప్రారంభించాడు, ఉపవాస ప్రార్థన. రీజన్ ఏంటి అంటే ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, హెల్త్ ఇష్యూస్ లేవు, పనిచేసే కాడ జాబ్ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి సమస్యలు ఏమీ లేకపోయినా ఆయన కొన్ని దినాలు ఉపవాస ప్రార్థన చేశాడట. దేని కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు? మళ్ళీ చెప్తున్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, పర్సనల్ ప్రాబ్లమ్స్ లేవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, ఆయన జాబ్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. ఏమీ లేకపోయినా సరే ఉపవాస ప్రార్థన చేయడానికి నడుము కట్టుకున్నవాడు నెహెమ్యా. హల్లెలూయా. ఎందుకు కట్టుకున్నాడంట? ఆయనకు ఒక మంచి అలవాటు ఉంది. యెరూషలేము నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని దగ్గరికి వెళ్ళి ఈయనే సమాచారం అడుగుతాడు. యెరూషలేము ఎట్లుంది, దేవుని ప్రజలు ఎట్లున్నారు అని అడుగుతారు. హైదరాబాద్లో ఎవడో దుబాయ్లోనో ఎక్కడైనా మనోడు జాబ్ చేస్తున్నాడు అనుకోండి, మనం వాడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. హైదరాబాద్లో అయినా సరే ఎక్కడైనా బయటికి వెళ్తే మనోడే, మనూరుడే, మన చర్చోడే, ఆడికి వెళ్ళిన తర్వాత ఆడిని మన టైం అడిగి తీసుకోవచ్చు. నెహెమ్యాకి ఎలాంటి అలవాటు తెలుసా? ఎవడు యెరూషలేము నుంచి వస్తున్నారా అని కనిపెట్టుకొని పోయి ఈయననే ముందెళ్ళి వాళ్ళ దగ్గర క్షేమ క్షమాచారం అడుగుతాడు. యెరూషలేము ఎట్లుంది, దేవుని మందిరం ఎలాగుంది, ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి ఎంక్వైరీ చేసేటువంటి వాడు నెహెమ్యా. హల్లెలూయా. మనం క్రైస్తవులమే కదా, మీరు ప్రార్థన బాగా చేస్తున్నారు కదా, ఎప్పుడన్నా ఎవరన్నా అడిగారా? పలానా నార్త్లో ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయని తెలుసు, సేవకులు కొడుతున్నారని తెలుసు, జైలుకు పోతున్నారని తెలుసు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయని తెలుసు, వాళ్ళకి నిందలు అవమానాలని తెలుసు, సగం మంది జైల్లో మొగ్గుతున్నారని తెలుసు, మందిరాలు పడగొట్టబడ్డాయని తెలుసు, మందిరాలు కాల్చబడ్డాయని తెలుసు. ఇన్ని తెలిసినా ఎవరు అడుగుతున్నారు? అసలు ఎవడు అడగకపోయినా మనమే సమాచారం ఇచ్చా ప్రార్థన చేయడానికి ఎవరికి మనసు లేదు. మీరు ఎప్పుడైనా సరే గుండె మీద చేసి చెప్పండి, మణిపూర్ గురించి ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన చేశారా? ఛత్తీస్గఢ్ గురించి ఉపవాస ప్రార్థన చేశారా? యూపీ గురించి ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన చేశారా? ఆలోచన చేద్దాం. మన గురించి ఎప్పుడన్నా సరే, మన ఇంట్లో జబ్బు వస్తే ఉపవాస ప్రార్థన, ఆర్థిక ఇబ్బందులు వస్తే ఉపవాస ప్రార్థన, పిల్లల పెళ్ళి గురించి ఉపవాస ప్రార్థన, సొంత ఇల్లు కట్టుకోవాలని ఉపవాస ప్రార్థన. ఇలా ప్రార్థనలు మన అవసరతల కొరకు చేశాం. కానీ ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలకు నిందలు, అవమానాలు, శ్రమలు వచ్చినాయని, వాళ్ళ మందిరాలు కాల్చబడ్డాయని, వాళ్ళ గృహాలు కూల్చబడ్డాయని చెప్పి చాలామంది జైళ్ళల్లో మగ్గుతున్నారన్న సమాచారం విని కూడా ఏనాడు ఒకరోజు కూడా ప్రార్థన చేయనటువంటి ఎవరంటే మనమే. మీరు ఆలోచన చేయండి, మణిపూర్లో 260 చర్చిల పైన కూల్చబడ్డాయి. ఏనాడన్నా ఉపవాస ప్రార్థన చేశారా? మీ చర్చి నుంచి సొమ్ములు అక్కడ పోయినాయా? మీరేమన్నా చేయగలిగారా? పరిశుద్ధుల అక్కర్లు తీర్చమని బైబిల్లో లేదా? ఇది దేవునికి ప్రీతికరమైన యాగం అని తెలీదా? ఏం చేశాం, ఎక్కడ చేసాం, ఏం ప్రార్థన చేస్తున్నాం? మనం కూడా ప్రార్థన చేస్తాం. ఎప్పుడు చేస్తామంటే మనకేమన్నా అయితే ప్రార్థన చేస్తాం. నెహెమ్యా గురించి బైబిల్లో రాసింది ఏంటంటే, ఆయనకు ఉన్నటువంటి మంచి అలవాటు, మనం ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే ప్రార్థన చేయడు, ఆయనే కనుక్కొని ప్రార్థన చేస్తాడు.
అయ్యా పెద్దలారా ఒక మాట, ఎవరన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి మా కోసం ప్రార్థన చేయడం తప్పక ప్రార్థన చేస్తాం అంటాడు. ఆడు చేయనేసేది గుర్తుకే. మీరు గమనించండి. అందుకని ఎవడన్నా ప్రార్థన చేయమంటే నాకు గుర్తు చేస్తా లేదా లేదని చెప్తాను, ముందే చెప్తాను. లేనిపోయిన గొడవ ఎందుకు? అబద్ధాలు ఆడకూడదుగా. తప్పక ప్రార్థన చేస్తాను, తప్పక మర్చిపోయాను అనుకో వేసాం. అసలు ఎవడన్నా ప్రార్థన చేయడం అనుకోరా, మీ పాస్టర్ గారితో చెప్పుకోండి ఫస్ట్. రెండో మాట మళ్ళీ చేయాలని అనుకో, గుర్తు చేస్తా అంట. ఇక్కడ రాసిన మాట ఏంటంటే, ఒక దేవుని పట్టణం గురించి, దేవుని ప్రజల గురించి మనమే ఎంక్వైరీ చేసి మరి ప్రార్థన చేసే ఒక మంచి లక్షణం మనకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా అని మళ్ళీ చెప్తున్నాను, రాజు దగ్గర ఉంటామని చెప్పి ఎవడన్నా వచ్చి మాకు ఏమైనా చేయమని అడిగారా? అసలు అడిగే అంత అవకాశం లేకుండా ఎవడొస్తాడా యెరూషలేము నుంచి, వాడి దగ్గరికి రప పోయి యెరూషలేము ఎట్లుంది, ఆలయం ఎట్లుంది, మందిరాలు ఎట్లా ఉన్నాయి, ప్రజలు ఎట్లున్నారు, పితరుల సమాధులు ఎట్లున్నాయి, అన్నీ ఈయనే ఎంక్వైరీ చేసి తెలుసుకొని వినగానే కొన్ని దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అసలు మీరు చేసే ప్రార్థనలో ఎవరి కోసం చేస్తున్నారు? ఎప్పుడు సచ్చిందాకా మారణ మీ పిల్లల కోసమే చేస్తారు కదా ఉపవాస ప్రార్థన. అది ఎందుకు మారతలేదంటే మనం మారతలేదు కదా, ఆడు మారతాడు. ఫస్ట్ మనం మారితే పిల్లలు ఆటోమేటిక్గా మారిపోతారు. బైబిల్ ఒకటి ఉంది తెలుసమ్మా, దావీదు గురించి చెప్తాడు ఏమని, మనకి దేవునికి వ్యతిరేకంగా చేస్తే, దేవుని అలక్ష్యం చేస్తే, దేవుని కోపం పెడిస్తే ఆయన ఏమంటాడు, నీ ఇంటి వారిని మీరు తిరుగుబడి చేసేలా చేస్తాను. కొన్ని ఇంట్లో ఇట్లా ఎందుకుంటాయి అనుకున్నారు, మనం దేవునికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు మన ఇంటి మన మీదకి లేపుతాడట. ఎవడో లేకపోయాడు శాతపడి చేశాడు అలా, నువ్వే చేసావు శాతపడికి, నువ్వు చేసిన తప్పల్లే అటు తయారాడు. ఎవడి మీదో చెప్పుకోకూడదు. ఇక్కడ చూసిన మాటను చూస్తే ఒక మంచి లక్షణం నెహెమ్యాకు ఉంది. మీరు అందరూ ప్రార్థన చేయడానికి వచ్చారు, నిజంగా ఏదో పిలిచారు వచ్చి చేస్తున్నారా, నిజంగా చేస్తారా? ఆలోచన చెప్పా. రేపు నేను ఎప్పుడు పిలవాడు, ఇంటికాడ చేయవుగా అసలు, అవునా కాదా? రేపు ఇంటికాడ మళ్ళీ ఇవాళ భోజనం ఉంది కాబట్టి, భోజనం ఉందా అందుకని చేసాడు ప్రార్థన. ఉపవాస ప్రార్థన పెట్టి ఎవడొస్తాడా? మొక్కలు వద్దంటేనే ఎవడొస్తాడు, ఇంకా ఉపవాస ప్రార్థన పెడితే ఎవరు వస్తారు? ఇలా మొక్కల కోసం, భోజనాల కోసం వచ్చే ప్రార్థన చేసే అరగంట ప్రార్థన, ఇది పైకి వెళ్తే సార్ గాలి తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తుంది. పైదాకా పోదు అనుకుంటున్నారు. ఎందుకు దేశం మారట్లేదు, ఎందుకు పరిస్థితులు మారట్లేదు? ఎవ్వడు కూడా హృదయంలోంచి చేసేవాళ్ళు లేడు. భోజనాలు ఉన్నాయంటే వచ్చేస్తారు, మొక్కలు ఉన్నాయంటే వచ్చేస్తారు. పిలిచారు కదా పాస్టర్ గారు, 10 సార్లు ఫోన్ చేశాడని, 10 సార్లు ఫోన్ చేశాడని వస్తాడు, 10 సార్లు ఫోన్ చేశాడని ఏదో తప్పక వచ్చి చేసేవాడు పాత్ర పనిచేస్తుందా? ఆ దాంతో దేశానికి ఏమైనా ఉపయోగమా? ఏం ఉపయోగం లేదు. మన కొండ ఖాళీ అవుతుంది తప్పితే ఏమీ. అందుకనే యేసుప్రభు ఎప్పుడో చెప్పారు, 2-3 ఏకీపిస్తే చాలని. ఇంతమంది ఏకీపించరండి యేసుప్రభు భూమి మీద 2-3 ఏకీపిస్తే ఏది బంధిస్తే అంటే ఏకీభవించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు సార్. ఆ తక్కువ నెల వల్లే దేవుడు గొప్ప కార్యాలు కూడా చేస్తారు. హల్లెలూయా. భూలోకాన్ని తన కింద చేస్తాను 12 మంది జరిపారు. మంద అవసరం లేదండి, ఏకీభవించే వాళ్ళు కావాలి. మేడ మీద ఉన్నటువంటి వాళ్ళు 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేశారు. అంటే ప్రార్థన చేయటం ఒక ఎత్తు, ఏక మనసుతో ప్రార్థన చేయడం ఒక ఎత్తు. ఇక్కడ నెహెమ్యా అయితే కనుక్కొని మరి ప్రార్థన చేస్తున్నాడు. నా మటుకు నేను చెప్తాను, నేను నార్త్ ఇండియా వెళ్తుంటా కదా, మా దగ్గరికి సెమినార్కి పిలిచినప్పుడు 30-40 మంది ఎప్పుడు వస్తుంటారు. వచ్చినప్పుడల్లా ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే ప్రేయర్ ఉంటుంది. అది పాస్టర్ అయితే ఏంది, యాక్టర్ అయితే పట్టించుకోమా. 5 o'clock ప్రేయర్కి అందరు రావాల్సిందే. పాస్టర్ల దగ్గర నుంచి మేము రాత్రిపూట ఫోన్లు తీసేసుకుంటాం. ఫోన్ రాత్రికి ఇవ్వడానికి ఇష్టపడితేనే ఉంటాడు, లేకపోతే ఉండడు. రాత్రిపూట ఫోన్ ఇచ్చేయాలి. పొద్దున్నే 4 గంటలకు లేవాలి, 5 గంటలకు ప్రేయర్ కూర్చోవాలి. 5 గంటల ప్రేయర్ తర్వాత నేను ప్రతిరోజు 2 సేవకులతో కలిసి కాఫీ తాగుతాను. అందరూ బయట తాగుతూనే ఉంటారు, కానీ 2తో నేను కలిసి ప్రతి రోజుకి 2. ఎందుకంటే ఆ కాఫీ తాగే టైంలో నాకున్న అలవాటు ఏంటంటే, మీ పరిచర్య ఎట్లా ఉంది, మీ దేవుడు, మీ సంఘం ఎట్లా ఉంది, మీ కుటుంబం ఎట్లా ఉంది, మీకు ఏమైనా అవసరతలు ఉన్నాయా అని
ప్రతిరోజుకి ఇద్దరిని కూర్చోబెట్టి అడుగుతూ ఉంటారు. అదేదో నాకు గొప్ప లక్షణం కాదు, అది బైబిల్లో ఉన్నటువంటిదే. నెహెమ్యా ఏం చేశాడంటే ఆయనే పోయి వాళ్ళని గురించి అడుగుతున్నారు. అడిగి తెలుసుకొని వెంటనే వాళ్ళ కోసం, యెరూషలేములో ఉన్న ప్రజల కోసం, యెరూషలేము పట్టణం కోసం, దేవుని మందిరం కొరకు ఈయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన దేశంలో ఎన్ని యాంటీ కన్వర్షన్ బిల్లు నానాటికి పెరిగిపోతున్నాయి. ఇది తెలుసుకొని మనలో ఎవరైనా ఉపవాస ప్రార్థన చేస్తున్నారా? రేపొద్దున అదే మన ఇంటికి వస్తే ఏం చేస్తారు? సేవకులు ఎంతోమంది జైల్లో ఉన్నారు. సుమారుగా నాకు తెలిసి 1600 మంది దాకా జైల్లో ఉన్నారు. వాళ్ళని విడిపించేవాళ్ళు లేడు, బెయిల్ వేసేవాళ్ళు లేడు, తెచ్చే లాయర్ లేడు. భార్య పిల్లల చిన్నోళ్ళు ఇంటికాడ ఉన్నారు, వీడు జైల్లో ఉన్నాడు. ఆడి క్యారేజ్ తీసుకెళ్ళేవాడు, ములాఖాతులు వెళ్ళి కలిసేవాడు లేడు. నెలలో మగ్గిపోతున్న సేవకులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ములాఖాతులు వెళ్ళి కలిపితే వీడు ఆడు ఒకటని వీడు కూడా వేసేస్తున్నారు జైల్లో. ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి దేశంలో పెరిగిపోతున్నా సరే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది ఎప్పుడన్నా ఉందా? ఎవరి కోసం చేస్తున్నాం ఉపవాస ప్రార్థన? దేనికోసం చేస్తున్నాడు? సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. దేవుడు మన సంఘాన్ని దీవించాలి, సరిహద్దులు విశాలపరచాలి, ఇదిగో రేకుల దగ్గర, ఇదిగో ఏసీ లేదు, ఇదిగో మైకు లేదు, ప్రార్థన చేద్దామనే సంఘాలే. కానీ అక్కడ మన సేవకులను జైల్లో పెట్టారు, అదిగో వాళ్ళ మందిరాలు కాల్చబడ్డాయి, ఆ ప్రజలకు గొప్ప హింస కలుగుతుంది అని న్యూస్లో వాట్సాప్లో వస్తుంటే దాన్ని ఫార్వర్డ్ చేస్తాం. కానీ అదే న్యూస్ కోసం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే రోజులు ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఆలోచించి. ఎంత స్పీడ్గా ఫార్వర్డ్ చేస్తావు, ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయకుండా. మీరు ఆలోచించండి అమ్మా. నెహెమ్యా గురించి అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? ఈ ప్రజలకు నేను చేసిన ఉపకారాలను బట్టి మేలుకైన నన్ను దృష్టించుము. దేవుడు దృష్టించి మనకు మేలు చేయాలంటే మనం కొన్ని పనులు చేయాలా. అదేం పని అంటే ముఖ్యంగా దేవుని ప్రజల కొరకు యెరూషలేము పట్టణము గురించిన సమాచారం మనమే అడిగి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మణిపూర్లో మళ్ళా రాష్ట్రపతి పాలన అయిపోయింది, మళ్ళా గవర్నమెంట్ ఫామ్ చేశారు. 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆరాధన ప్రారంభమైంది. 3-4 నెలల్లోనే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయింది. మీకు తెలుసా, మీరు మణిపూర్ వెళ్ళినప్పుడు ఈ సైజు హాల్ ఉంటే 20-30 ఫ్యామిలీలు ఉంటాయి ఇందులో. అలా 2.5 సంవత్సరాలు ఉన్నారు సార్. నువ్వు చుట్టం ఇంటికి వెళ్తే ఒక్క రాత్రి ఉండలేవు. ఆడికి చిరాకు, మనకి చిరాకు. ఒక హాల్లో తెరలు కట్టుకొని ఫ్యామిలీస్ ఇలాంటి ఓపెన్ హాల్లో 20-30 ఫ్యామిలీలు ఉంటారు. అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు సార్, 2 సంవత్సరాల పైన ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఇల్లు కాల్చబడ్డాయి, వాళ్ళ మందిరాలు కాల్చబడ్డాయి. నేను అన్నా సరే అయిపోయింది, బయటకు వచ్చేయచ్చు కదా, ఏమన్నా పని చేసుకోవచ్చు. నేను వెళ్ళినప్పుడు చెప్పారు, ఏడబొమ్మంటావు బయటికి, ఆధార్ కార్డు లేదు నాకు, ఏ కార్డు లేదు, నా సర్టిఫికెట్ కూడా, ఇల్లు కూడా కాల్చబడ్డది. నేను పోయి ఏం చేశాను? బయటకు పోయాడు. నేను అన్నా చదువుకున్న పిల్లలు బయటకు వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఏం చేస్తాను? నాకు ఒక్క సర్టిఫికేట్ లేదు, మొత్తం తగలబడిపోయాను. నాకు ఐడి ప్రూఫ్ కూడా ఏమీ లేదు, మొత్తం కాల్చేశారు. కట్టుబట్టలతో సర్వైవ్ అయ్యారు. మా ఇంట్లో 2-3 చచ్చిపోయారు అని చెప్తున్నప్పుడు ఒక క్రైస్తవ సమాజం అందరికీ తెలిసింది, దేశం అంతా. మీకు కూడా తెలిసే ఉంటుంది. మీరేమన్నా చేశారా? మేలుకై నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నువ్వేమైనా చేసావా? మణిపూర్ గురించి ప్రార్థన చేద్దామనగా సూత్రం అని సూత్రం పాడి. కానీ ఎన్ని సంవత్సరాలు చెప్తావే? సూత్రం దేనికి చెప్తున్నారు? ఆయన ఎవడో చెప్పమంటే మనం సూత్రం చెప్తే ఏమవుతుంది? అక్కడ ఆ పట్టణం కాల్చబడింది, మందిరపు గుమ్మాలు కాల్చబడ్డాయి, ప్రహరీలు గోడలు పలగొట్టబడ్డాయి, సమాధులు పాడైపోతున్నాయి అనగానే, మాట వినగానే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. క్రైస్తవులంతా ప్రార్థన చేస్తారు, మారట్లేదు. దేశం ఎందుకు మారతలేదంటే మన పద్ధతే మారలేదు. ఎట్లా మారుతుంది దేశం? ఎవరికైనా ఏమన్నా చేద్దామా అంటే ఎప్పుడు మనసు వస్తుంది? ఎవరి గురించి అయినా ఉపవాసం ఉందామా? పక్కోడి పిల్లల గురించి ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా? దానికి పెళ్లి కావట్లేదని చేతనా? బైబిల్ ఏం తెలుసా? ఇతరులు మీరేం చేయాలనుకుంటారు, ముందు మనమే. నూతన నిబంధన, ఇతరులు మీకు ఏం చేయాలనుకుంటున్నారో ముందు మీరే ఆ పని చేయమని. నీ గురించి జనాలు ప్రార్థన చేయాలా? నువ్వు ఫస్ట్ చేయి. నీకు ఏదైనా కష్టంలో నిన్ను పరామర్శించాలా? ముందు మనం అదే చేయాలి. నీ అక్కర్ల అవసరంలో వాళ్ళు కూడా చేయాలా? మనం కూడా ముందే
చేసి ఉండాలి. నెహెమ్యాకు ఉన్నటువంటి మంచి లక్షణం నెంబర్ 1, ఆయనే దేవుని ప్రజల గురించి దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకొని వారి నిమిత్తం ఉపవాస ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా ప్రార్థన బయట వాళ్ళకి చెప్తలే, ప్రార్థన చేయడానికి వచ్చారు కాబట్టి మీరు కూడా ఉట్టి ప్రార్థన కాదండి, ఎవరికి ఏ అవసరం ఉందో తెలుసుకొని అప్పుడు మనం ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళా పడిపోయిన మందిరాలన్నీ కట్టిస్తాడు. హల్లెలూయా. నా మటుకు మేము మణిపూర్లో 2 మందిరాలు కట్టించినాం. ఇప్పుడు కట్టడానికి ఏం ప్లాన్స్ ఇట్లా కట్టడానికి లేదు. అక్కడ జస్ట్ బ్యాంబూ స్టిక్స్తోని టెంపరీ షెడ్, అది 2.5 years తర్వాత రేకులు వేసి టెంపరీ 2 లక్షలు పడుతున్నాయి. 2 కట్టించారు. ఎందుకంటే 2.5 సంవత్సరాల తర్వాత అసలు ఇట్లా జనం కూర్చొని ప్రార్థన చేసుకునే అవకాశం 2 సంవత్సరాలు లేదు అలాగే. అలాంటి ప్రజల మధ్యలో ఇన్ని సమాచారాలు తెలిసి ఒక క్రైస్తవుడిగా, ఒక సేవకుడిగా, ఒక ప్రార్థన చేసేవాడిగా నువ్వు చేసింది ఏమన్నా ఉందా? నెహెమ్యా మటుకు ఈ వార్త మళ్ళీ చెప్తున్నానండి, మనకు తెలిస్తేనే చేస్తలేం మనం, ఆయన తెలుసుకొని మరీ చేశాడు. హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, మనకు తెలిస్తేనే చేయట్లేదు. గుంటూరులో ఒక పాస్టర్ గారు, ఆయన వదిలేదా, గుంటూరులో ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నేను, సార్ ప్రార్థన చేశాడు సార్, 40 నిమిషాలు చేశాడు ఒక చర్చిలో. ఎంతసేపు ప్రార్థన ఏం చేసింది సార్? కాశ్మీర్ నుంచి, మన పాస్టర్లకు అలవాటుగా ప్రార్థన చేసి కాశ్మీర్ నుంచి ఎక్కడ దాకా అందరికీ తెలిసి ముచ్చట, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అట. అన్నీ తెలుసు, సమస్యలు తెలుసు, అన్నీ తెలుసు. ఈయన మటుకు ఇంటికాడ బెడ్ నుంచి వంటగది దాకా వెళ్తాడు. ఎక్కడ దాకా తెలుసా? సమస్యలేమో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంటాయి. మనం చేసేది వాటికి ఏమి? ఆ సార్ కాశ్మీర్లో ఎట్లా జరుగుతుందని ఒక్కొక్క స్టేట్ గురించి ఎత్తి ఎన్నెన్నో సమస్యలనే ప్రార్థన చేశాడు. మరి నేను ఖాళీగా కూర్చుంటే ఆమె అనగా, సార్ మీరేమైనా చేశారా అన్న. నేనేం చేయలేదండి. నేను నీకు ఇంత సమాచారం తెలిసి కూడా ఏం చేయవా? మాకు అసలు ఇది తెలవదు కూడా, నీకు పిన్ టు పిన్ పాయింట్ అనేది వాట్సాప్లో న్యూస్ అంతా అన్నీ తెలుస్తుంది అన్నాడు. మరి చెయ్యాలి కదా ఏదన్నా. మన దాకా సమాచారం వచ్చిందంటే మనం ఏమన్నా స్పందించాలి, చేయాలనే కదా దేవుడు ఎదురు చూస్తాడు. ఈ రోజున దైవజనులందరికీ, పెద్దలకు, సంఘ స్త్రీలు పెద్దలందరికీ మనవి చేస్తున్న, ఒక క్రైస్తవుడికి మేలుకై మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనకు ఒక మంచి అలవాటు ఉండాలి. ఏంటంటే దేవుని ప్రజలకు కలుగుతున్న హింసను బట్టి, మందిరానికి కలుగుతున్న నష్టాన్ని బట్టి ఎంక్వైరీ మనమే చెప్పాలి. ఎంక్వైరీ ఎవరు చేయాలా? మనమే చేయాలా. ఆ ప్రజల గురించి ఆ పట్టణం వచ్చి మనమే ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. హల్లెలూయా. మళ్ళీ ఫాస్టింగ్ ప్రేయర్ పెడతామా? ఎవ్వడు 2-3 ఏకీభవిస్తారు. బంధించింది దేవుడు బంధిస్తాడు, విడుదల చేసింది చేస్తాడు. జాన్సన్ ఎంతమందికి ఫోన్ చేస్తావబ్బా? ఏం ఫోన్ చేస్తారో, ఎవరికి చేస్తారా? పని కాని ఫోను. భోజనాలు అయిపోతున్నాయి తప్పితే ఏం కావట్లేదు. దేశంలో ఏమైనా మారిపోతుందా? సంఘంలో ఏమైనా మార్పు వస్తున్నాయా? ఏమీ రావట్లేదు సార్. మొహమాటానికి పిలవకండి. అందరు చెడ్డోళ్ళు అంటలే, వాళ్ళకు భారం వచ్చినప్పుడు వాళ్ళు చేస్తారు. భారం ఉన్నవాడే రాని. ఏకీభవించే వాళ్ళే అవసరం. భారం అయితే తెలుసుకోవాలి. దేవుని ప్రజలకు హింస అయితే ఇక్కడ మనం ఎట్ట తింటున్నాం? ఇల్లు కట్టుకుంటున్నాం, మందిరాలు కట్టుకుంటున్నాం, ఏమేమి చేస్తున్నాం. వాడికి ఆరాధనకి స్థలమే లేదని తెలుసు. సంతోషరావు అని ఉన్నాడు, చూశారో లేదో తెలియదు, ఛత్తీస్గఢ్ 2 సార్లు మందిరం కూల్చేశారు. ఆయన జైల్లో వేసారు. నెలకోసారి సంతకం పెడతారు ఛత్తీస్గఢ్లో. తినడానికి తిండి లేదు, ఇప్పుడు మందిరం లేదు. మీకు ఆదివారం ఉంది, ప్రార్థన ఉంది, 2 రూపాయలు వస్తేనే బతుకుతున్నాం. వాడికి సెలవు, అసలు మందిరమే లేకుండా దించేశాడు. ఫెనాయిల్ అమ్ముకుంటూ సేవ చేస్తున్నాడు అక్కడ. ఈ విషయం మనం తెలిసినప్పుడు మనం ఏం చేయాలా? మన గుండెలు బరువు ఎక్కాలి, ఉపవాసం ప్రతిష్ఠించాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. నేను ఆ ఇల్లు చూసాను తెలుసా, ఆ గుడిసె చూసి చూడంగానే, అది సంతోష్, నువ్వు ఒక మంచి ఇల్లు తీసుకోవా, నేను కిరాయి కడతాను. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నాకేం తెలుసు? ఎందుకంటే నేను ఉండడానికి, తిరగడానికి, తినడానికి నాకు సకల సౌకర్యాలు ఇచ్చాడు. ఆయనకి అసలు ఉండడానికి కూడా అవకాశం లేదు. అక్కడ ఒక తెర ఇట్లా కట్టుకొని ఉంటున్నాను. అప్పుడు వెంటనే ఏం చేయాలి? సేవకులైన మనం ముందు వాళ్ళ కోసం ప్రార్థన, రెండోసారి వారి గురించి స్పందించి మనం ఏమన్నా చెయ్యాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన సులువైపోయింది. 4 ముక్కలు ప్రార్థన చేసేసి 2 ముద్దలు భోజనం చేసి వెళ్ళిపోవడం సులువైపోయింది. కానీ సమాచారం తెలవగానే ఆ దేవుని ప్రజల గురించి, ఆ పడిపోయిన మందిరాల గురించి, కాల్చబడిన గుమ్మాల గురించి, దీని గురించి ఉపవాసాన్ని ప్రతిష్ఠించి ప్రార్థన చేసేవాళ్ళు లేరు.
నెహెమ్యా అయితే మళ్ళీ చెప్తున్నా, సమాచారం తెలిస్తే కాదు, తెలుసుకొని మరి నేను చెప్తున్న ధైర్యంగా దేవుని సన్నిధిలో, నేను స్మార్ట్ ఫోన్ వాడేది, గూగుల్ వాడేది అంతా కూడా ఎక్కడ లీస్ట్ ఎవాంజలైజ్ ప్లేస్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్తుంటా. తెలుసుకొని సంఘం లేక కాదు, డబ్బులు లేక కాదు, కుటుంబం లేక కాదు, తినదరకు కాదు. ఎక్కడ రోమపత్రిక 15వ అధ్యాయం ఏమో తెలుసా? క్రీస్తు నామ మెరగని చోట్లకు వెళ్ళి స్వార్థ ప్రకటించాలని మిగుల ఆశ గలవాడనే అలాగూ చేసి తిరిగి అని పౌలు చెప్పారు. మన ఆశ ఇదేముంది? ఇదంతా నిండాలి. మంచి తప్పులేదబ్బా. ఎన్నోడు కాడ దులుపుకొని బొమ్మన్నాడు కదా దేవుడు. అది మరి అది గుర్తు రావట్లేదా? అసలు విన్నోడు ఉన్నారు కదా. ఈ రోజున ప్రార్థన చేసేటువంటి సేవకులకు, దైవజనులకు, పెద్దలందరికీ మనవి, మన దేశంలో హింసనొత్తున్నటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. మన దేశంలో మందిరాలు కాల్చబడి, పరగొట్టబడి, కూల్చబడిన మందిరాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి గురించిన సమాచారం మనమే తెలుసుకోవాలి. మనమే వాటి గురించి ఉపవాసాన్ని ప్రతిష్ఠించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాటగా ప్రార్థన చేయటం ఎంత ముఖ్యమో, ప్రార్థన ఎలా చేస్తున్నాడో చూద్దాం. అక్కడ 7వ వచనం చదువు నేను. అక్కడ 7 కాదు, 6 నుంచి చదువు. నీ చెవి యొక్కి, నీ నేత్రములు కలిసి, నీ సన్నిధిని నివారార్థం నీ దాసులైన ఇశ్రాయేలు రక్షకుడా, నేను చేయు ప్రార్థన అంగీకరించు. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల కోసం నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి వారు పాపం చేసి ఉన్నాను. చాలండి. ప్రార్థన ప్రారంభించినప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా వారి పాపాన్ని క్షమించు, ప్రభువా పరిస్థితులు మార్చి, ఇట్లాంటి చేస్తలే. ఫస్ట్ ఆయన దేవుని సన్నిధిలో ఉపవాసం ప్రతిష్ఠించినప్పుడు, నా పాపం, నా పితరుల పాపాన్ని క్షమించు, ఇశ్రాయేలు కుమారుల పాపాన్ని క్షమించమని తన పాపాన్ని, తన ఇంటి వారి పాపాన్ని, దేవుని బిడ్డల పాపాలందరినీ ఒప్పుకుంటూ ప్రార్థన ప్రారంభించాడు. హల్లెలూయా. అరే మీరు ఎట్లా ప్రార్థన చేస్తారా? వాడిని కాపాడు, వాడిని స్వస్థపరచంటారు. కానీ వాడు బాగుపడి స్వస్థపరిచి వాళ్ళ అవసరతలు తీరినట్లుగా మన పాపాన్ని, మన పితరుల పాపాన్ని కూడా ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే అక్కడున్న ప్రజలకు దేవుడు విడుదలిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు సార్? అసలు ప్రార్థన మనం అందరం చేస్తాం, ఒక పద్ధతి ప్రకారం చేయాలి. అప్లికేషన్ ఎవరైనా రాస్తారు, రెజ్యూమ్ అందరూ పెడతారు, అది చూడగానే యాక్సెప్ట్ చేయాలనిపించాలి. నీ ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధిలో అంగీకారంగా ఉండాలి. మనం చేసామన్న తృప్తి ఎక్కువ ఉంది, కానీ అంగీకరించబడేది బహు తక్కువగా ఉంటుంది. ఆ ప్రార్థనలు అంగీకరించబడినట్టుగా నెహెమ్యా చేసిన ప్రార్థన ఏంటంటే ఉపవాసముని ప్రార్థన చేశాడు. రెండవదిగా తన పాపాన్ని, తన పితరుల పాపాన్ని, ఇశ్రాయేలు కుమారుల పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో వారికి విడుదల కొరకు ప్రార్థన చేశాడు. మొదటిగా చేసింది ఏంటంటే ఈయననే సమాచారం చెప్పాలి. ఈయననే ఎవరి సమాచారం? మనం ఏమంటాం? ఏంటి పాస్టర్ గారి మధ్య కనిపించలేడు, ఏమైంది అడిగి అంటారు. మరి అమ్మా ఏం ఎంక్వైరీ చేసినమా? ఇంకో ఎంక్వైరీ, వీడు మధ్యలో వెళ్ళిపోయాడండి అని అడుగుతారు. అక్కడి నుంచి మనం దృష్టి అంతా మంది మీదే ఉంటుంది, కానీ ఇబ్బందులు నోడి మీద ఉంటుందబ్బా. అలా నోడు కనపడలేదు, ఏమైనా ఇబ్బంది అయిందా, ఆయనకి ఏమైనా తక్కువైందా, ఇంట్లో పరిస్థితులు బాగున్నాయా, ఆయనకి ఏమైనా మనం ఏమైనా చేయగలవా అని కూడబట్టుకొని వెళ్ళే సేవకులు తక్కువ. ఎవరి గురించైనా మీటింగ్ పెట్టడానికి అందరు రెడీ అయిపోతారు. అవునా కాదా? అసలు ఎంక్వైరీ ఎట్లుంది? ఈ సిస్టర్ గారు రాలేదేంటి, ఏమో అలా ఆయన బాగా కొట్టుంటాడు, ఇదే ఊహించుకుంటారు. పొరని ఏమని నువ్వే ఊహించుకోయి, కానీ తనేసాడని ఒక మంచి ఎంక్వైరీ అసలు ఎవ్వరు కూడా చేయట్లేదు సార్. నెహెమ్యా అయితే ఎట్లా ఎంక్వైరీ చేసిందంటే, ఒక మంచి పొజిషన్లో ఉండి, మనం పెద్దల దగ్గరికి వెళ్ళి మన అప్లికేషన్ ఇస్తామా? ఈయన రాజు దగ్గర ఉన్నవాడు అప్లికేషన్ ఇచ్చేదాకా వెయిట్ చేస్తలే, ఎదురెళ్ళి సమాచారం తెలుసుకొని ఉపవాసం ఉండి ఆయన పాపం ఒప్పుకొని, పితరుల పాపం ఒప్పుకొని, ఇశ్రాయేలు కుమారుల పాపం ఒప్పుకొని, ఆ పట్టణం గురించి, ఆ ప్రజల గురించి ఉపవాస ప్రార్థన చేసిన వాడు నెహెమ్యా. హల్లెలూయా. మీరు కూడా ఏదన్నా పని అనిపిస్తుంది, చిన్న ఐఎఫ్జేలో నెలకోడు పెట్టండి, ఒక స్టేట్ గురించి ప్రార్థన చేయమని చెప్పండి. పలానా దాంట్లో ఎంతమంది జైల్లో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు,
ఎంతమంది ఇబ్బందులు పడుతుంది, ఎంతమంది తిండి లేక వెళ్ళిపోతుంది. గుంపులో భారతదేశం అన్నారు కానీ ఏ దేశంలో ఎక్కడేమవుతుందో ఎవరికి సమాచారం తెలుస్తలే. అట్లీస్ట్ నీలాగా కొంచెం నాలెడ్జ్ ఉండడంలో గూగుల్ తీసి ఇగో ఈ నెలలో ఇన్ని జైలుకి వెళ్ళారు, ఇంతమంది మందిరాలు పడగొట్టబడ్డాయి, ఇంతమంది అనాథలయ్యారని చెప్తే అందరూ ఎందరో 100 మందిలో ఇద్దరన్నా ప్రార్థన చేస్తారేమో. ఆ ప్రార్థన అవసరత ఇప్పుడు సంఘానికి ఎంతైనా ఉంది. నిన్ననే ఛత్తీస్గఢ్లో బిల్ పాస్ అయింది తెలుసా. మావాడు రాజమసి అని ఒకడు ఉంటాడు, వాళ్ళ పిల్లలు నాకాడే ఉంటారు బీహార్ వాళ్ళు. 6 నెలలకోసారి అండర్ గ్రౌండ్కి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు చంపేస్తారు. రాజమసి అని ఒకటి చెప్పాడు, నన్ను ఎప్పటికైనా చంపేస్తారు, పిల్లలు మీ దగ్గర ఉంటే క్షేమంగా ఉంటారు, ఇక్కడ ఉండనివ్వండి వెళ్ళనండి, 3 పిల్లలు నాకు అనిపెట్టాడు అని ఎప్పటికైనా చంపేస్తారు. అతను కూడా ఫిక్స్ అయ్యి ఉండి సేవ చేస్తాడు. నిన్ను చంపేస్తారని ఫిక్స్ అయితే నువ్వు సేవే చేయవు, నేను చేయను. మనం బతుకుదామనే చర్చి పెద్ద చేసుకొని కారు కొనుక్కుందామనో సేవ చేస్తున్నాం, కానీ వాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధపడి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిశుద్ధుల అక్కర్ల కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశారా? వాళ్ళ మందిరానికి ఇబ్బంది అవుతుందని ప్రార్థన చేశారా? వాళ్ళ పిల్లల ఇబ్బంది, ఆ భవిష్యత్తు గురించి, చదువుల గురించి ఏమన్నా చేయగలిగామా? ఆయన ఎక్కడో నుంచి ఫోన్ చేసిన ఆ వీడియో నా కాడ ఇప్పటికి కూడా ఉంది. నన్ను తరుముతున్నారు, నేను ఎక్కడున్నాను తెలీదు, ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు, నా పిల్లల కోసం ప్రార్థన చేయండి అనగానే ఎవడో ఇచ్చాడట బీహార్లో, హిల్స్ అని, అది పేరు మర్చిపోయినా, హరేందర్ అనే ఒక అతను ఉన్నాడు. ఆ పాస్టర్కి ఇస్తే నా నెంబర్ ఇస్తే ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంది నా పరిస్థితి అంటే, నేను ఒక్క పైసా ఈయన కానీ నాకు ఆ డబ్బులు ఇచ్చేంత లేదు, నీ పిల్లలు తీసుకురా నేను చదివిపిస్తాను చెప్పిన. ఇది 5వ సంవత్సరం, పిల్లలు నా దగ్గరే ఉన్నారు, 3 పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందుల గురించి నేను ఎంక్వైరీ చేసి చేయలే, నాకు నోటీస్కి వచ్చింది, నేను దాటిపోలే. కానీ నెహెమ్యా ఇంకో స్టెప్ ముందుకేసి ఆయనే ఎంక్వైరీ చేస్తుంటాడు, ఆయనే ఎంక్వైరీ చేస్తాడు, ఆయనే ప్రార్థన చేస్తాడు. కనుక పెద్దలకు అందరికీ మనవి, ఐఎఫ్జేలో నెలకోసం ఒక్క బులెటిన్ లాగా ఒకటి చదవండి, ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతుందో, ఈ ప్రాంతంలో ఇబ్బంది అవుతుంది, వీళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ సంఘాల్లో, కుటుంబాల్లో వాళ్ళ కోసం ఉపవాస ప్రార్థన చేయండి. పెద్దలు చేయకపోతారు, చిన్న వాళ్ళని చేస్తారు సార్. ఎవడి ప్రార్థనలు దేవుడిని వాళ్ళకి విడుదలిస్తే సంతోషం. నెహెమ్యాకు మళ్ళీ చెప్తున్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, హెల్త్ ఇష్యూస్ లేవు, ఏ సమస్య లేకపోయినా ఆయన మనసంతా కూడా యెరూషలేము మీద, దేవుని ప్రజల మీద ఉంది. ఆయనే ఎంక్వైరీ చేస్తాడు, ఆయనే ఎంక్వైరీ చేస్తాడు. రీసెంట్గా లాస్ట్ ఫిబ్రవరిలో నార్త్ ఇండియన్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఆయన యూపీ నుంచి వచ్చాడు. ఆయనంట యేసుప్రభు నమ్మినందుకు అరగుండు తీసి, కనుబొమ్మ తీసి, మేసం తీసి, గాడిల మీద ఊరేగించి జైల్లో పెట్టారు. ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఉన్నారు, నీ కుటుంబం ఏంటి అంటే ఇంకా గుండె పగిలే మాట. ఏమైందో తెలియదు సార్, 14-15 ఏళ్ల వయసులో ఉన్న కుర్రోడికి సడన్గా కాలు చేతులు పడిపోయినాయి అన్నాడు. ఆయన వీల్ చైర్లో నేనే తీసుకురా, నా భార్య తల్లి చేయాలన్న ఆడమ్మాయి అంత పెద్దోడిని ఎత్తలేదు. ఇలాంటి తిండికి లేక జైలుకు ఉండి, ఇంట్లో బాధలు ఇబ్బందులు ఉండి కూడా రోషంగా దేవుని కొరకు నిలబడి వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ కాడ సకల సౌకర్యాలుండి ఆదివారం అరగంట లేటు కొత్తలో అలాంటి వారి సమాచారం తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి మనం? వెంటనే ఉపవాస ప్రార్థన. నేను ఢిల్లీ వస్తున్నా ఏప్రిల్లో, వాళ్ళని తీసుకొని అక్కడికి రాని చెప్తాను. నేనేదో చేస్తాను గొప్ప అని కావట్లేదండి, మనకి స్పందించే హృదయం అది ఎంత పెద్దదో చిన్నదో తర్వాత ముచ్చట. ఆ దేవుడే ప్రార్థన చేస్తాడు, దేవుడు విడుదల ఇస్తాడు. ఆ ముక్క నువ్వు చెప్పాలి, ఇది దేవుడు చూసుకుంటాడు. నిన్ను చేయమంది ఉపవాస ప్రార్థన, నిన్ను వారి గురించి ప్రార్థన చేయాలి, మన పాపం ఒప్పుకోవాలి, మనం పశ్చాత్తాపడాలి, వారి విడుదల కొరకు ప్రార్థన చేయాలి. కనుక దైవజనులారా, పెద్దలారా, మీ అందరికీ మనవి, మన దేశంలో ఎన్నో హింసలు వస్తున్నాయి, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నామా? మనమే సమాచారం అడిగి ప్రార్థన చేయాలి. బబుల్ అనే ఒకడు ఉంటాడు బీహార్లో, మనం పోయినాం కదా,
వాళ్ళకి బాగోలే, ఈగో వీళ్ళిద్దరు వచ్చారు, ఈ పాస్టర్ ఇద్దరు వచ్చారు నాతో పంపించారు. అలా గుడిసె ఎంత ఉంది. ఈసారి అయితే చూసి తరిగిపోయాడు. బాత్రూమ్ లేదు సార్ అమ్మాయికి, ఒక చీర బాత్రూమ్, ఇంకో 2 చీరల కిచెన్. నీకేమో టైల్స్, నీ ఏమేమున్నాయి అందులో లోపల, రకరకాల షాంపూలు పాడుగాను. దేవుడు నమ్మి వచ్చినందుకు ఇంట్లో ఆస్తి ఇవ్వలేదు వాళ్ళకి, బయటికి ఎలా కొట్టారు. భార్యాభర్తలు వచ్చి నది ఒడ్డున ఇంత గుడిసేసుకొని ఉంటున్నారు. పిల్లోడికి బాగా లేకపోతే చెట్టు కింద, సరైన ఆడితే చెట్టు కింద ఒళ్ళో పెట్టి కూర్చున్న పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. అలాంటి ప్రజల పరిస్థితులు తెలిసి కూడా ఇక్కడ మనం సకల సౌకర్యాలతో చేస్తూ ఉంటే మేలుకై దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటాడా? ఆ సమాచారం మనమే అడిగి తెలుసుకోవాలి. అట్లీస్ట్ నా బోటోడు ఏదని చెప్పంగానే ఇప్పుడైనా స్పందించి వారి కోసం ప్రార్థన చేసేటువంటి దేవుని బిడ్డలు అవసరమై ఉంది. హల్లెలూయా. మీ సంఘాల్లో, కుటుంబాల్లో ఒక ప్రార్థన అవసరం. ఎవరి గురించి? మనకేం ప్రాబ్లమ్స్ లేవు, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది వారు దేవుని బిడ్డలు, వారి కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెహెమ్యా తానే ఎంక్వైరీ చేసి తెలుసుకునేవాడు, నెంబర్ 1. రెండవదిగా ఉపవాసం ఉండి వారి కోసం ప్రార్థన చేశాడు. మూడవది ఏం చేశాడంటే, ఆయన పని చేసే దగ్గర, రాజు దగ్గర సెలవు తీసుకున్నాడు. మీరు పని మానుకొని, ఎవడైనా సరే ఇతరుల కోసం పని మానుకొని సెలవు పెట్టుకొని వస్తారా? రాజుని అడిగాడు, ఏంటయ్యా నీ మొహం బాగాలేదు ఏంటంటే, మా పితరుల సమాధులు పడైన, మందిరం కాల్చబడింది, నేను ఎట్లుంటా, సంతోషంగా ఎట్లుంటా అని. మరి ఏం కావాలంటే, నాకు సెలవిస్తే నేను పోతాను. దేనికి పోతున్నారు సార్? అక్కడ సన్మానం జరుగుతుందా? నిన్ను ఎవరైనా గుర్తెత్తాడా? అక్కడికి వెళ్తే అక్కడ ఇబ్బందులు ఉన్నాయని తెలిసి మళ్ళీ వెళ్తావు అక్కడికి? నేను అంటాడు, నేను వెళ్తాను అక్కడికి, నన్ను పంపించు, మళ్ళీ అవి తిరిగి కట్టాలి, నేను వెళ్తా అన్నాడు. ఈ రోజున సేవకులారా, ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే, పిల్లలారా, కాలేజీకి వారం రోజులు సెలవు పెట్టగలరా? మిషన్ ట్రిప్కి వస్తారా? ఉద్యోగస్తులు వారం రోజులు సెలవు పెట్టగలరా? సేవకులారా, మీ సంఘాన్ని వారం వదిలేసి వస్తారా? ఆయన తన పనికి సెలవు పెట్టుకొని బయలుదేరి వచ్చాడు. హల్లెలూయా. తన పనికి సెలవు పెట్టుకున్నాడు. సార్ మీ పని ఏంటి? మన పని సంఖ్య ప్రత్యేకించిన ప్రకారం మన పని, యాజకత్వమే మన పని. మరి దీన్ని సెలవు పెట్టుకుంటావా? ఒక నెల రోజులు, 10 రోజులు బయటకు వస్తారా? ఎవడు వస్తున్నాడు? మీకు ఇక్కడ రాగానే నేను చూస్తుంటే కదా, ఇక్కడ ఎంత మర్యాద, చేతికి ఒక నీళ్ళు ఇస్తున్నాడు, ముందు ఒకడు, తర్వాత ఒకడు ఇస్తున్నాడు. అద్దెంటవా ఇద్దెంటవా అని అడుగుతున్నాడు. అక్కడ ఛాయ్ ఇచ్చేవాళ్ళు ఏడిచిన 2010 నుంచి నేను తిరుగుతున్నా, కనీసం ఛాయ్ తాగుతాం అనేవాళ్ళు లేడు. 1000 రూపాయలు మనమే ఖర్చు పెట్టుకొని వస్తున్నాం, లక్షలు ఖర్చు అవుతాయి. మా ఇంటికి రానివాడు లేడు, మాట్లాడేవాడు లేడు, ఒక ఛాయ్ తాగి అనేవాడే లేడు. అలాంటి ప్రజల మధ్యలో సేవ చేయడానికి కూడా దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఛాయ్ లేకుండా, నాకు ఛాయ్ టిఫిన్ పెట్టడానికి 10 సంవత్సరాలు దాటింది. అక్కడ ఎవడన్నా ఛాయ్ ఇవ్వడానికి. ఇక్కడ నుంచి నేను వెళ్తే మాట్లాడడానికి, మీటింగ్ పెడదానికి అసలు ఎవడో నాకు ఖాళీ లేదంటారు అక్కడ. ఈడేవిడే, నేను ఇంతటి దూరం పెట్టుకొని పైసలు పెట్టుకొని వస్తే కనీసం ఎవడు మాట్లాడే. ఒక మీటింగ్ ఎక్కడ జరిగింది తెలుసా? ఆడు పాస్టర్ ఇక్కడ సబ్ బిజీ హై అన్నాడు. ఆడు ఏం బిజీరా బాబు, మేము డార్జిలింగ్ పోతే బిజీ అంటాడు. బెంగాల్ బోర్డర్లో, నేపాల్ దగ్గర ఒక కేఫ్లో కూర్చొని నూడిల్స్ తింటున్నా. అవి తిని మనం తినలేము, ఆడే తినాలి. నూడిల్స్ తింటూ, ఛాయ్ తాగుతూ, మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆ నూడిల్స్ బిల్లు, ఛాయ్ బిల్లు మనం నేను కట్టాలి. వాళ్ళేం కట్టడం, వాళ్ళేం రారు. అట్లాంటి ప్రదేశంలో వెళ్ళి 2 ముక్కలు చెప్తే కుందన్ విశ్వాస్ అనేవాడు బెంగాలీ ఆదివాసి మారి 40 మంది సేవకులు తయారు చేశాడు ఒకే ఒక్కటి. హల్లెలూయా. నేను ఏం చేయలే, నేను చేసినా చెప్పుడు, నా ఖాతాలు వేసుకున్న ధైర్యం నాకెందుకు? ఏదో పనులు మనం చేయకూడదు. నేను చేయలే. నేను చెప్పిన మాటలకు ఒక్కడు ప్రేరేపించబడి ఆదివాసీల మధ్యలో సేవ చేసి 40 మంది యవనస్తుల సేవకులు చేశాడు. మళ్ళీ చెప్తున్నాను, నేను చేయలే, వాడి చేసి. ఆ రోజు కాఫీకి మీటింగ్ లేకపోయినా నూడిల్స్ బిల్లు కట్టకుండా ఈడేవాడు అనుకుని వదిలేసుకుంటే ఈ 40 మంది తయారవబోదురుగా. గోడకు పెయింట్ వేసుకునేవాడు ఆర్టిస్ట్. అడిగాడు, సార్ ఇట్లా చేసుకుంటే సేవ చేస్తాడు. సార్ నాకు కొంచెం ల్యాప్టాప్ ఉంటే బాగుంటుంది, నేను డిజైనింగ్ చేసుకుంటా, 2 రూపాయలు సంపాదించుకుని సేవ చేస్తా అంటే, మీరు నమ్ముతారా? డెల్ ల్యాప్టాప్ కొని తీసుకెళ్ళి అడిగి ఇచ్చేసాను. మనకు అక్కర్లు అవసరం మిగిలిపోయా చేయొద్దబ్బా, నిన్ను వలే అని ఉంది బైబిల్.
నేనేదో ఎక్కువ చేశానని చెప్పట్లా, మనం చేసింది ఏమీ లేదు, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కనుక ద బెస్ట్ ఏంటంట, దేవుని బిడ్డల గురించిన సమాచారం, మందిరాల గురించిన సమాచారం, దేవుని ప్రజల మీద జరుగుతున్న దాడుల గురించిన సమాచారం మనమే అడిగి తెలుసుకోవాలా. తెలుసుకోగానే మెసేజ్ ఫార్వర్డ్. ఎన్ని మెసేజ్లు పెడుతున్నాయి పనికిరాని మెసేజ్. ఆ ఫార్వర్డ్ బంద్ చేయి. నీ దగ్గరికి వచ్చి నీకు తెలిసిన మెసేజ్ సమాచారం గురించి నువ్వే ఉపవాసం ఉండి ప్రార్థన చేసే స్టేజ్కి మనం రావాలి. హల్లెలూయా. రెండవదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పని చేయడానికి మనం ప్రార్థన చేస్తాం. కొంతమంది ఉత్తి ప్రార్థన చేస్తారు, ఇంకేం పని చేయరు. నెహెమ్యా ఓన్లీ ప్రార్థనే కాదు, నెక్స్ట్ ఏం చేశాడు, ఇంకో స్టెప్, ఆయన ఉద్యోగానికి సెలవు పెట్టి యెరూషలేముకు ప్రయాణం కట్టాడు ఆయన. హల్లెలూయా. మీరందరూ సెలవు పెట్టుకొని మీ అక్కర అవసరత ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నా ఆ ప్రాంతాలకు వస్తారా? ఈ సారాల్లో వచ్చారు సార్, నేను ఇద్దరు తీసుకుపోయినా. నేను ఒక్కసారి అట్టొస్తే 50,000 పోతాయి, అందుకని ఎవరు రాడు. ఓ పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా, వారం రోజులు ఆంధ్రాలో ఉంటే 50,000 వస్తాయి, ఇటు బయటకు వస్తే 50,000 పోతున్నాయి అన్నాడు. ఈ డబ్బులు మనిషి నాకు అనిపించింది, ఆ ఫిలిప్ ఉంటాడు కదా, లెక్కలేస్తాడు, ఇంతమంది తినాలంటే ఇన్ని డబ్బులు అయిపోతాయి, ఇన్ని డబ్బులు ఆడిని తెస్తాం అంటే. సేవలో కూడా డబ్బులు లెక్కేసుకునే వాళ్ళు చాలామంది. ఒక మీటింగ్ పెట్టాలంటే ఇంత, నార్త్ వెళ్ళాలంటే ఇంత అని లెక్కేసాడు. పోయమ్మ వారం రోజులు ఆంధ్రాలో ఉంటే 50,000 వస్తాయి, వారం రోజులు బయటికి పోతే 50,000 పోతాడు. మేము ప్రార్థన చేస్తాం బెదరు అన్నాడు. నువ్వు ప్రార్థన చేయాలి, నీ ప్రార్థన పనిపోతుందా? ఈడ నీ కాడ సొమ్ము ఉంది, మీ కాడ సొమ్ము ఉంది, నీ చర్చిలో ఒక మంచిగా నువ్వు చెప్పితే మందిరం కట్టి అంత అనౌన్స్మెంట్ నీ కాడ డబ్బులు వస్తున్నాయి, కానీ నెలకు 5,000 అనౌన్స్ చేసి ఒక సేవకుడి పంపేంత లేదా? కావాలనే మనం చేయట్లేదు. నేను చెప్తున్నాను దైవజనులారా, మీ పరిచర్ల నుంచి ఒక్క సేవకుడి కన్నా పోషణ ఎక్కువ నుంచి బయలుదేరాలి. హల్లెలూయా. నేను చాలామంది చెప్తా, ఏదిగా కోటాలు పెట్టి డబ్బులు తగలేస్తావు, ఒక సంవత్సరం యానివర్సరీ సెలబ్రేషన్ ఆపు, నార్త్లో ఒక మందిరం వస్తుంది, ఒక తరం దీవించబడతారు అక్కడ. మిషనరీస్ త్యాగాలు చేయిందే, వాళ్ళు రాందే, సాక్రిఫైస్ చేయింది. ఈరోజు మనం ఎట్టేట్టున్నాం, నువ్వు ఒక మిషనరీగా మారబ్బా, ఒక మీటింగ్ మానేసే, ఒక కూటమి మానేసే, ఖర్చు చేయి, కొంత సేవింగ్ చేయి, పైసలు తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టు. ఎవడు మారతాడో మనకు తెలియదు అక్కడ. ఆ బీహార్లో రాజమనేసి అనేవాడు సువార్త చెప్పి గంగానదిలో బాప్తిసాలు ఇట్లా న్యూస్లో వచ్చింది, నేషనల్ మీడియాలో వచ్చింది. ఇటు మత మార్పిడులు చేస్తాడయ్యా మావోడాడు. అది వచ్చి నల్గొండ వచ్చి ఏం చెప్తే సార్, నల్గొండ నాకు ఛార్జింగ్ ప్యాడ్, ఏడొచ్చి మేము ఛార్జింగ్ పెట్టుకుంటాం, ఛార్జ్ అయిపోయి అందరం ముంచేస్తారని చెప్పాడు. ఆడ 30 మందిని గంగానదిలో ముంచేసిండు అంటే బాప్తిసాలు ఇచ్చాడు. అది న్యూస్లో వచ్చేసింది, ఇవిడి గాయం మళ్ళీ గాయం. బాప్తిసాలు ఇస్తాడు, అండర్ వరల్డ్కి వెళ్ళిపోతాడు. మరి వేసేస్తారు కదా, ఉంటే వేసేస్తాడు, అండర్ వరల్డ్ వెళ్ళిపోతాడు. అప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేసి సార్, మళ్ళీ 6 నెలలు బయటకు వచ్చి ఈసారి ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంటుందా, దాన్ని కత్తిరించి అందరూ ముచ్చేత్తం మొదలుపెట్టాడు అందరినీ. సువార్త ఆగట్లేదు, సేవ ఆగట్లేదు, దేవుని పని జరుగుతూనే ఉంది. హల్లెలూయా. ఎందుకని సార్, ఆయనకి ఆ ఇబ్బంది లేకుండా 3 పిల్లలు నేను పెట్టుకోబట్టి ఆ మాత్రం చేస్తున్నాడు. నువ్వు ఏదైనా చేస్తే ఇంకొకడు ఇంకా చాలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఉంటారు సార్, చెయ్యాలని ఆశ ఉంటుంది, పరిస్థితులు అనుకూలంగా ఉండదు, ప్రార్థన చేసేవాళ్ళు లేడు, సహకరించేవాడు ఎప్పుడు లేడు సార్. ఒకడొక రోజున హర్యానాలో, కృష్ణప్రసాద్ తెలుసుగా, కృష్ణప్రసాద్ హర్యానా వాడు ఉంటాడు. అప్పుడు నడిచి పరిగెత్తుకొని వస్తాడు రైల్వే స్టేషన్కి. ఏందిరా లేట్ అయిపోయింది, నేను ఏడు నుంచో వస్తా, నువ్వు రావేంది సార్ అంటే, పాస్టర్జీ నాకు సైకిల్ కూడా లేదన్నాడు. అబ్బా ఎంత బాధ వేసింది. నేను పరిగెత్తుకుంటూ వచ్చేప్పటికి కొంచెం లేట్ అయిపోయింది, ఆడికి సైకిల్ లేదు, నా కాడ 3 కార్లు. ఏంది ఇది? మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకి ఆస్తిపాస్తులు లేని వాళ్ళు కాదు, జార్ఖండ్లో వాళ్ళకి సంపన్నులే, మిడిల్ క్లాస్, మంచి పొలాలు ఉన్నాయి. మీరు కూడా వచ్చినా జార్ఖండ్ రాలేదు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తా ప్రభువుని అంగీకరించడానికి వాడి చిల్లి గౌరవకుండా ఎలగొట్టారు. ఆడికి సైకిల్ కూడా లేకుండా హర్యానాలో సేవ చేస్తున్నాడు. దేవుని దయ వల్ల ఆడి పిల్లలు నా దగ్గరే పెట్టుకొని ఈరోజు ఒక మందిరం కట్టబడింది అక్కడ. హల్లెలూయా. నేనేమంటున్నాండి, సమాచారం విని కాదు, మనమే తెలుసుకోవాలి. వింటేనే చేయకపోతే ఇక తెలుసుకొని చేసేది ఎప్పుడు? దేవుని ప్రజల గురించిన సమాచారం విని ప్రార్థన చేయకపోతే, బైబిల్లో ఉంది, చెవులు మూసుకునేవాడికి బహుశాపములు తగులుతాయట. బైబిల్ ఉందా లేదా?
చెవులు మూసుకుంటున్నావా? ఏం చేస్తున్నావా? ఆడ తిండి లేదట, మటన్ తింటురా, నెలకు 1 కేజీ బంద్ చేయి, 1000 రూపాయలు సపోర్ట్ వెళ్ళిపోతుంది నార్త్ ఇండియా. షాపింగ్ బంద్ చేయి, ఇంకో 1000 ఆడైపోద్ది. సాయంత్రం పునుగులు బజ్జీలు తింటున్నావా? ఆపేయబ్బా, ఇంకో 50 రూపాయలు కలిసి వస్తాయి. సేవకు పంపాలంటే 2 దారులు. మనం ఎక్స్ట్రా వర్క్ అని చేయాలి, కాస్ట్ కటింగ్ అని చేసుకోవాలి. 2 ఏడాది నుంచి వస్తాయి పైసలు? ఎక్స్ట్రా పని అని చేసి సంపాదించు, లేకపోతే ఉన్న దాంట్లో ఖర్చు తగ్గించాను సంపాదించు. నాకు 2006లో ఒక పెద్ద మనిషి చెప్పాడు, ఖర్చు పెట్టకపోవడం కూడా సంపాదించినట్టేనట. అమ్మ నాకు అప్పటిదా నాకు ఐడియా రాలేదు. నాకు పిచ్చెక్కిపోయి ఎండాకాలం ఇట్లే నల్గొండ వచ్చిన కొత్తలో 44-48 డిగ్రీలకి పిచ్చెక్కిపోతుంది. నేను 12 సంవత్సరాలు ఎయిర్ కండిషన్లో ఉండి వచ్చిన హైదరాబాద్ నుంచి ఎండకు తట్టుకోలేకపోతే బాదం పాలు తాగేస్తాను. ఆడ చూసి ఈ ఊరు వచ్చి నీకు 10 రూపాయలు సంపాదన మొత్తం తాగేస్తాను అని అడిగి అని చెప్పాడు అన్నమాట. ఏమని? ఖర్చు పెట్టకపోవడం కూడా సంపాదించినట్టే అన్నాడు. అయ్యా, మన ఖర్చు తగ్గించుకుంటే మనం కొంచెం సంపాదించినట్టు. ఆ సంపాదించింది దేవుని నామం నిమిత్తం నిందలు పడుతున్నటువంటి సేవకులకు మనం పంపించాలి. హల్లెలూయా. లాంగ్ లీవ్ పెట్టాడు. మీరు ఎప్పుడైనా సెలవు పెట్టుకోగలుగుతారా? సెలవు పెట్టుకోవడం మాత్రమే కాకుండా ఆయన అందరినీ సహాయం అడిగాడు. రాజుగారిని సహాయం అడిగాడు. మీ కాడ ఉన్నది చేయండి, లేకపోతే పక్క వాళ్ళని ఎవరిని అడిగి సహాయం తీసుకొని యెరూషలేమునకు సహాయం పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హల్లెలూయా. ఆయన ప్రజలు ఇబ్బంది పడుతున్న వారు, కోల్చబడిన మందిరాలు ఉన్నవాళ్ళు సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు తెలుసా మణిపూర్లో ఏం జరుగుతుంది తెలుసా? మేము వెళ్ళి స్టార్ట్ చేసాం. మణిపూర్లో ప్రతి నెల ఏం జరుగుతుంది? ఫుడ్కి డబ్బులు నేను పంపిస్తాను ప్రతి నెల సేవకులందరికీ. ఆడికి సంఘాలే లేవు, ఏమైనా చేస్తారు? వాళ్ళకి డబ్బులు ఎక్కడే? చెదిరిపోయారు కదా, మొత్తం అంతా చెదిరిపోయారు. నేను సంవత్సరానికి ఒక ప్లేస్కి వెళ్తా. ఆ ప్లేస్కి వెళ్ళి సంవత్సరం అంతా మ్యాక్సిమం నేను చేస్తా. మాది చిన్న సంఘం. ఇగో ఇలాంటి పాస్టర్ గారు ఇలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. నార్త్ ఇండియాకి నెలకి 34,000 మేము పంపిస్తుంటాం. సంఘం ఎంత ఉందా? మీ దాంట్లో సగంలో సగం ఉంది మాది. చెయ్యాలనుకుంటే ఏమైనా. ఒకప్పుడు 10,000 రూపాయలు జత వేసుకునేవాడిని, ఇప్పుడు 500గా 2,000కి వచ్చేసారు. నాకు పైసలు లేకపోతే మనం ఖర్చు తగ్గించుకొని పైసలు పంపించాలి. చిన్న వింటున్నావా? ఏ బాబు వింటున్నావా? నిన్నే నువ్వు నాకు బజ్జీలు, పునుగులు, పల్లీలు నిన్నెన్నో పెడతావు. ఎందుకే? కొంచెం కట్ చేసి ఆడికి పంపించు. ఆడికి అసలు లేక చెప్తాను, నేను ఎక్కువ చెప్తున్నా. అసలు లేక చచ్చేటోళ్ళు మంచిదే, మీ ప్రేమ మంచిదే, అన్ని మంచిదే, కానీ అస్సలు లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా. నెహెమ్యా చేసిన పని నెంబర్ 1 ఆయనే ఎంక్వైరీ చేశాడు. ఈ మాట మర్చిపోకండి. ఆయనే అడిగి తెలుసుకున్నాడు. రెండవదిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎలా అంటే తన పాపాన్ని, తన పితరుల పాపాన్ని, తన ఇశ్రాయేలు కుమారుల పాపాన్ని ఒప్పుకొని మరీ ప్రార్థన చేశాడు. మూడవదిగా ఆయన పనిచేసే దగ్గర లాంగ్ లీవ్ పెట్టాడు. అంటే ఏంటి? మనం ఆ పట్టణం దగ్గరికి ప్రార్థన చేయటమే కాకుండా అక్కడ దాకా వెళ్ళాలి. వెళ్ళడం కోసమే సెలవు పెట్టాలి. ఎవరు పెడతాడు? అక్కడికి వెళ్ళాలి, సెలవు పెట్టాలి. ఆ తర్వాత ఆయనే ఫండ్ రేజ్ చేసిండండి. మీరు మీ ఇంటికి ఫండ్ రేజ్ చేయడానికి సిగ్గుపడాలి. మనం మన పరిచయం అడగాలి, అడిగితే లేదు కానీ వాళ్ళ కోసం అడగాలి. మనకి ఎంత మంచి మందిరం ఉంది ఒకసారి ఆలోచన చేయండి. 2.5 సంవత్సరాలతో, మొన్న నేను ఆగస్టులో వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ సార్ 2.5 years తర్వాత ఫస్ట్ సర్వీస్ అంటది బయట ఓపెన్గా ప్రార్థన చేయటం. నాకు అది చూసి వాళ్ళు రేకులు షెడ్ వేసుకుంటే వెంటనే నేను ఏం చేయాలా? ఇప్పుడు ఏమన్నా మీకు అవసరం ఉందంటే మాకు చైర్లు లేవు సార్ అంటే అప్పటికప్పుడు నేను రప్పన నాకు వీలైనంతగా ఒక 50 చైర్లు కొనేసి రప్పనిచ్చినాం. ఎందుకంటే సంతోషం వేసి డబ్బులు అక్కడ చైర్లు మ్యాటర్ కాదు, డబ్బులు మ్యాటర్ కాదు. 2.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు గ్యాదర్ అయ్యారు. అక్కడ ఒక సాక్ష్యం ఏంటి తెలుసా? ఈ రిలీఫ్ క్యాంపులో క్రైస్తవుల మధ్యలో ఒక హైందవ స్త్రీ వీరి సాక్షి విని ఆమె కూడా రక్షణ పొంది వచ్చింది గుంపులోకి. హల్లెలూయా. మరి ఏంది ఏమి ఆ భాషలో ఏదో చెప్తుందో మనుకుని నాకు అర్థమై సత్తలేదు. మరి ఏందని ఏమో గోలా అంటే ఈ క్యాంపులోనే ఉంది, ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుందని చెప్పారు వాళ్ళు. హల్లెలూయా. నేనేం చెప్తున్నా అంటే మనకు సకల సౌకర్యాలు ఉన్నాయి. సకల సౌకర్యాలు అంటే హెలికాప్టర్ ఎక్కడ ఉంది అనుకోండి, మీకు ఉన్నాయి చాలు. మనకి ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది కంటే లేని గొప్ప గొప్ప
ఆశీర్వాదాలు ఉన్నాయి. మనమే ఇశ్రాయేలు పట్టణం గురించి నెంబర్ 1 ఎంక్వైరీ చేయాలి. దేవుని ప్రజల గురించి ఎంక్వైరీ చేయాలి. పడిపోయిన మందిరాల గురించి ఎంక్వైరీ చేయాలి. రెండవదిగా ఉపవాస ప్రార్థన చేయాలి. మూడవదిగా మన పని, సేవకులైతే సేవలో పని. ఏ ఉద్యోగస్తుడు ఎప్పుడైనా లీవ్ పెట్టుకొని సెలవు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఉంటాం కాదు, అక్కడికి వెళ్ళడానికి సెలవు పెట్టుకోవాలి. నాలుగవదిగా పుట్టి చేతులు తూపుకోవడం కాదు, కాస్త పైసలు పట్టుకొని వెళ్ళాలి. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారు, మేము పాతం చెప్తాం బదరు, నాకు రాదురా నువ్వే చేసుకున్న పాతన. మనకి రాదైతే ఆ పాతన, మనకు రాని పాతం చేస్తాడు కొత్త కొత్త పదాలు పెట్టి. ప్రార్థన చేయటం అయితే అందరూ ప్రార్థన చేయాలి, అందరూ సెలవు పెట్టాలి, అందరూ డబ్బులు తీయాలి. యెరూషలేము కొరకు మనం అందరం కలిసి నడుము కట్టుకుంటే మళ్ళా ఆ పట్టణం మళ్ళా కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా ఆయన ఫండ్ రైజ్ చేశాడు. ఫండ్ రైజ్ చేశాడు లేదా? రాజు దగ్గర అడిగాడు, వాడి దగ్గర అడిగాడు, వీడి దగ్గర, అందరి దగ్గర ఫండ్ రైజ్ చేశాడు. ఫండ్ రైజ్ చేసి వెళ్ళి పని ప్రారంభించడానికి పూనుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దైవజనులారా, పెద్దలారా, మనకున్న సౌకర్యాలు చూస్తుంటే చాలా ఉన్నాయి, కానీ మినిమం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జైల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్గా ఛత్తీస్గఢ్లోనే ఒకటి ఇల్లు పడగొట్టేశారు, చర్చి పడగొట్టేశారు. లాస్ట్ వీక్ మా వాళ్ళు ఉన్నారు ఛత్తీస్గఢ్లో. అక్కడ 2 టార్గెట్లు పెట్టారట, ప్రతి సండే ఇద్దరు వేసేయాలి, మినిమం ఇద్దరు. ఏదో ఒక రీజన్ పెట్టి మనం వెళ్ళడానికి లేదు, వాళ్ళు రావడానికి లేదు, ఏదో ఒక కేసు పెట్టి వాళ్ళు వేసేస్తారు. ప్రతి సండే మినిమం 2. అలాంటి ప్రజల మధ్యలో సేవ చేస్తున్న సేవకుల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పట్టణాలకి, ప్రజలకి, గ్రామాలన్నిటికీ నేను స్వయంగా ఇల్లు వచ్చిన వాడిని కనుక నేను చెప్పగలుగుతున్నా. మీరు కూడా ప్రార్థన చేయండి, మనం కూడా సెలవు పెట్టుకోవాలి, మనం కూడా వెళ్ళాలి. మన సంఘం నుంచి, మన కుటుంబాల నుంచి కూడా సహాయం అక్కడికి పంపించగలగాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు ఏమంటాడు, నెహెమ్యా ప్రార్థన చేశాడు, అయ్యా నీ సేవకుడి మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో, నా మీద దృష్టి పెట్టి, ఈ ప్రజలకు నేను చేసిన ఉపకారాన్ని బట్టి. నువ్వు ఎవరికి ఉపకారం చేస్తే, నీ బిడ్డకి, కొడుకుకి తప్పనిచ్చి నువ్వు ఎవరికేమైనా చేసావా? మీ ఇంటికి తప్పనిచ్చి ఏమైనా చేశారా? ఈ ప్రజలకు నేను చేసిన ఉపకారాన్ని బట్టి మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారు. హల్లెలూయా. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరికీ దండం పెట్టి చెప్తున్నా, మీ ఖర్చు తగ్గించుకోండి. 2 రూపాయలు ఇబ్బందులు ఉన్న వాళ్ళకి పంపించండి. ఎవడన్నా చుట్ట వస్తే తిరిగిపోతే తాగిపోతూ కూడా వాడికి చుట్టాలు వస్తే ఆడికి మటన్ చేసి బట్టలు పెట్టేస్తుంటారు కదా, ఆయనకేంది కదా. మొహమాటానికి పోయి పైసలు తగలేస్తారు కదా. ఇబ్బందులు ఉన్న సేవకుని కల్పించకపోతే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమి రాస్తుంది? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేయకపోతే నాకు కూడా చేయనట్టే లెక్క. నీకు సమాచారం తెలిసింది, తిండి లేకుండా ఉన్నారు, మనం చేయాలి. బట్టలు లేకుండా ఉన్నారు, మనం చేయాలి. ఇబ్బందుల్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు, మనం పరామర్శించాలి. చెయ్యకపోతే దేవుడు అంటాడు తీర్పు దినాన ఒక రోజున, ఆయన చేయలేదు నువ్వు నాకు కూడా చేయనట్లే అని చెప్పి శపించబడిన వారు అన్నారు. అంత శాపం మనం తెచ్చుకోకుండా మనకు అవకాశం ఉన్నప్పుడే మీరందరూ చక్కగా ప్రార్థన చేస్తున్నారు, కానీ సమాచారం తెలిసాక కాదు, మన లోపల ఉండాలి. మనమే తెలుసుకొని ప్రార్థన చేయాలి. భోజనం చేసి ప్రార్థన చేస్తున్నారా? ఇంకో స్టెప్ అహెడ్ ముందుకెళ్ళిపోదాం. ఏమని? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇంకొకటి, మూడవదిగా మనమే మన పనికి సెలవు పెట్టుకోవాలి. దేనికి? తినపడకుండా కాదు, అక్కడికి వెళ్ళడానికి కోసం, ఎక్కడైతే అవసరం ఉందో. అందుకనే నా మటుకు నేను ఏం పెట్టుకున్నానంటే, వారానికి, నెలకి 4 వారాలు ఉంటే, ఒక వారమేమో సంఘానికి, ఒక వారమేమో కుటుంబానికి, ఒక వారమేమో ఇట్లా మీటింగ్లు ఏదైనా పోతే బయటకు, ఒక వారం మిషన్స్కి పెట్టుకుంటాను. నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఎందుకంటే యేసు ప్రభు ప్రతి దినం వెళ్ళి ప్రకటించాడు, దేవాలయంలో బోధించాడు. 2 పనులు కంపల్సరీ చేయాలి. ప్రకటించేది ఆపొద్దు, బోధించేది కూడా ఆపొద్దు. నా మటుకు నేను చేయడానికి సిద్ధపడుతున్నా. సేవకులైనటువంటి మీరు కూడా చేయగలిగితే మీ వల్ల కూడా కొన్ని కుటుంబాలు, కొన్ని పరిచర్లు బలపరచబడతాయని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. అయా పెద్దోళ్ళు, ఈ మన జాన్సన్ ఒక సిస్టర్ని పరిచయం చేశాడు నార్త్ ఇండియా గురించి చెప్పి. ఆమె మొహం నేను ఎప్పుడు చూడలేదు, నా మొహం ఆమె ఎప్పుడు చేయలేదు, కానీ రెగ్యులర్గా ఒక సేవకునికి సపోర్ట్ పంపిద్దాం. ఆమె ఎవరో తెలియదు, నార్త్లో ఏమో తెలియదు. ఈయన మాటిని, జాన్సన్ మాటిని వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక సేవకునికి సపోర్ట్ పంపుతుంది. ఆమె ఎవరికి తెలవకపోవచ్చు సార్, మన క్రియలన్నీ కూడా
దేవుని గ్రంథంలో రాసి ఉంటాయండి. అవి జ్ఞాపకార్థంగా రాసి ఉంటాయి అవన్నీ. కనుక దైవజనులారా, పెద్దలారా, మళ్ళా మనం చేస్తున్నా, మీకు తెలిసిన దానికి కాదు, తెలిసిన దానికే చేయకపోతే తెలుసుకొని ఎప్పుడు చేస్తారు ప్రార్థన. దేవుని బిడ్డల గురించిన ఎంక్వైరీలు మనమే చేయాలి, వాళ్ళ గురించి ఉపవాస ప్రార్థన చేయాలి. మూడవది, వారి గురించి మనం సెలవు పెట్టుకోవాలి. నాలుగవదిగా సెలవు పెట్టుకోవడం కాదు, సహాయం కూడా మనం చేస్తే యెరూషలేము పట్టణం మళ్ళా కట్టబడుతుంది, ప్రాకారాలు మళ్ళా కట్టబడుతుంది, పరిచర్య మళ్ళా అక్కడ తిరిగి ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మళ్ళా చెప్తానండి, మేము మణిపూర్ వెళ్ళినప్పుడు కనీసం ఆధార్ కార్డు లేదట, యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లల సర్టిఫికెట్లని కాల్ చేశారట. నేను పిహెచ్డీ చేశా అంటే చెప్తే కాడ దగ్గర కాగితం కూడా లేదు. డిగ్రీ చేశాను, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే అప్లికేషన్ పెడతా సర్టిఫికేట్ లేదు, ఒక అడ్రస్ ప్రూఫ్ లేదు, ఆధార్ లేదు. చాలామంది ప్రాపర్టీస్ పట్టణాల్లో ఉంటారు కదా, పల్లెల్లో ఉన్న పాస్బుక్లు, పొలాలు, డాక్యుమెంట్లన్నీ తగలబడ్డాట. ఎవడు ఆక్రమించుకున్నాడు, ఎవడు డబ్బు ఉన్నాడు ఆడు ఆక్రమించేసుకున్నాడు, ఎవడు బలం ఉన్నాడు ఈ భూమి కూడా లేకుండా పోయిందట. నాది అని చెప్పుకోవడానికి ఒక కాగితం ఎక్కడ? అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు సార్. వాళ్ళ గురించి మనమే ప్రార్థన చేయాలి, మనమే ఫాస్టింగ్ చేయాలి, మనమే సెలవు పెట్టుకొని వాళ్ళకి ఏమన్నా చేయడానికి వెళ్ళాలి. అలాగనే మన చేతనైనంత సహాయం మనం చేయాలి. ఇతరుల దగ్గర నుంచి ఫండ్ రేజ్ చేసి మళ్ళీ మందిరాలు కట్టించాలి. సేవకులారా, మీ మినిస్ట్రీస్ తరఫున మీ పేర్లే పెట్టుకోండి. నార్త్లో మీ లైఫ్ టైంలో ఒక్క చర్చ్ అన్న కట్టించుకుని ఒక కమిట్మెంట్కి రండి ఈ రోజున. హల్లెలూయా. అది నీ పేరే పెట్టుకోపా, నా పేరు పెట్టమని ఇంకోటి పేరు పెట్టమని నేను చెప్తలే. మీ పరిచర్య పేరే పెట్టే, పేరు ఏదైతే ఏమైంది దేవుని పని జరగాలడా. మీ డబ్బులు వేస్ట్ చేయకుండా, కూటాలకు వేస్ట్ చేయకుండా, తిన్నోళ్ళు తినకుండా, భోజనాలకు డబ్బులు తగలేకుండా కొన్ని పైసలు చేసి ఇక్కడ 3 పూటలు తిని 4 వెరైటీలు తింటాం, ఆడ ఒక్క పూట తింటాక ఒక్క వెరైటీ కూడా లేదు. వాళ్ళని జ్ఞాపకం చేసుకొని మన పక్షంగా, మన కుటుంబ పక్షంగా, మన పరిచర్య పక్షంగా ఒక సేవకుని, ఒక మందిరాన్ని కట్టించే పని వేసుకుంటే మేలుకై దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. చిన్నోళ్ళు పెద్దలు అందరూ కూడా ఒక మంచి నిర్ణయం చేద్దాం. ఎంక్వైరీ చేస్తే దేవుని ప్రజల గురించి ఎంక్వైరీ చేయాలి, వారి ఇబ్బందుల గురించి ఎంక్వైరీ చేయాలి, వారి గురించి ఉపవాస ప్రార్థన చేయాలి, వారి గురించి మనం సెలవు పెట్టుకోవాలి. పెళ్ళి వచ్చిందనుకో, గృహం వారం రోజులు సెలవు పెడతావు కదా. ఉపవాస ప్రార్థన అంటే ఎవడన్నా వస్తాడా? సెలవులు హాలిడేలో పెట్టి అంటాడు. హాలిడేలో ఏం చేస్తాడు? అవసరమైతే సెలవు పెట్టుకొని రావాలి, అవసరమైతే మనం ఖర్చు తగ్గించుకొని పైసలు ఇవ్వాలి. మన కోసం కాదు. మళ్ళా చెప్తాను దైవజనులందరికీ, మీ కుటుంబ పక్షంగా, మీ పరిచర్య పక్షంగా కూలగొట్టబడిన, కాల్చబడిన ఒక మందిరాన్ని నన్ను మళ్ళా కట్టించండి. హల్లెలూయా. నెహెమ్యా ఆ పని చేశాడు, చేసి మేలుకై నన్ను మిమ్మల్ని మేలుకై జ్ఞాపకం చేసుకోవాలి. మీ తరం దీవించబడాలి, మీ పిల్లలు ఆశీర్వదించబడినట్లుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి దేవుని సేవకుల్ని, కూల్చబడిన మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని వాటికి ప్రార్థన చేద్దాం, మన వంతు సహాయం చేద్దాం, సహకారం కూడా మనం లేపి మందిరాలు కడదాం. దేవుని మాటలు దీవించుగాక. From